సర్లే ఎన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి అని వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు టీడీపీ రాయలసీమ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి. రాజ్యసభ సీటు రాకపోవడంతో నెల రోజుల పాటు రగిలిపోయిన శ్రీనివాసులరెడ్డి చంద్రబాబును కలిశాక కూలైపోయారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా పదవొస్తుందని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అది జగన్ సొంత జిల్లా కడపలో ప్రతిపక్ష పార్టీ టీడీపీని సజీవంగా ఉంచడం అంటే ఆశామాషి ఏం కాదు. అన్నిటికీ తట్టుకొని కడపలో టీడీపీ జెండా ఎగరవేశారు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి, మాధవిరెడ్డి దంపతులు. మాధవిరెడ్డికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన టీడీపీ తనకు రాజ్యసభ ఇస్తానని హామీ ఇచ్చిందన్నారు శ్రీనివాసులరెడ్డి. కూటమి పంపకాల్లో భాగంగా టీడీపీకి దక్కిన 3 రాజ్యసభ స్థానాల్లో తనకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరారు శ్రీనివాసులరెడ్డి. కానీ పెద్దల సభకు వెళ్లాలన్న రెడ్డప్పగారి కోరిక నెరవేరలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనై సోషల్ మీడియా వేదికగా పార్టీని ప్రశ్నించారు. నెల రోజుల పాటు అలకపాన్పు ఎక్కారు. శ్రీనివాసులరెడ్డిని అధిష్టానం పిలిచి మాట్లాడింది. చంద్రబాబుతో భేటీ తర్వాత శ్రీనివాసులరెడ్డి అలకవీడారు. పదవిని ఆశించాను, రాలేదు. కొంత బాధ కలిగిన మాట వాస్తవమే. నేను కూడా మానవ మాతృడినే. బాధ కలిగిన తర్వాత కొంత బాధలో పోస్ట్ పెట్టాను. ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడి నా బాధను చెప్పుకున్నా. ఇక భవిష్యత్తులో తప్పకుండా పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు శ్రీనివాసులరెడ్డి. 2026లోనే రావాలని ఎందుకు గిరగీసుకున్నావు, భవిష్యత్తులో అవకాశం వస్తుందని కూడా చెప్పాడు. ఆయన భరోసా ఇచ్చాడు. నేను ఒకటే చెప్పాను, నాకు బాధ కలిగింది సార్, అందుకే పెట్టాను. ఏది ఏమైనా మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అన్ని బాధలు పోయినాయి. మీరు నాకు భవిష్యత్తు చూపిస్తాననే మాట చాలు. నాకు నేను పార్టీలో పనిచేసుకుంటా పోతా. ఎంతో అంకిత భావంతో పార్టీకి పనిచేశాను, భవిష్యత్తులో కూడా పనిచేస్తా. తను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు టీడీపీ నేత. పార్టీ మారిపోతున్నారని, మొదటిసారి టీడీపీకి దెబ్బ పడిపోతుంది, మొదటి ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్తుంది మాధవిరెడ్డి ఆమె భర్త ఇలా అలిగారని చెప్పి అనేక వార్తలు వచ్చినాయి. ఈ వార్తలన్నింటిని ఎలా చూడాలి? ఇదంతా సోషల్ మీడియా ఒకటి ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. ఎవడికి నచ్చింది వాడు వేసుకుంటూ ఉంటాడు, అంతే తప్ప పార్టీ మారడము ఇవన్నీ కూడా ఒక ఊహాగానాలు తప్ప అటువంటి పరిస్థితే లేదు. ఈ పార్టీలోనే చచ్చిపోతాం తప్ప మళ్ళీ పార్టీ మారేదన్నది. పదవులు వచ్చినా రాకున్నా ఈ పార్టీలోనే ఉంటాం, ఈ పార్టీలోనే చచ్చిపోతాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు శ్రీనివాసులరెడ్డి.